నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, మన జాతకంలో గురు బలం అనేది ఉంటే త్వరగా పెళ్లి అవుతుంది, మంచి సంబంధం వస్తుంది అనేసి అంటుంటారు. కానీ గురు బలంతో జాతకంతో సంబంధం లేకుండా మంచి సంబంధం రావాలన్నా కూడా ఏం చేయాలి, ఎలాంటి పరిహారాలు తీసుకోవాలి? ముందు పెళ్లి ఏజ్ రావాలి, ఓకే, చేసుకోవాలనే బుద్ధి రావాలి. ఈ రోజుల్లో పెళ్లి అనేది ఎగ్జిబిషన్ టైప్ అయిపోయిందండి. పెళ్లి అనేది మన కింద తరాల వాళ్ళకి, నెక్స్ట్ వచ్చే జనరేషన్ కి పెళ్లి అంటే ఏంటి అని అడుగుతారు అనమాట. పెళ్లి అంటే పందిళ్ళు తాళాలు తలంబరాలు అని చెప్పుకోవాలి మనం కూడాను. ఒక ఎగ్జిబిషన్ మ్యూజియం కు తీసుకెళ్లి ఇలా ఉండేదట పెళ్ళంట అని చూపించుకునే పరిస్థితి ఏర్పడ్డాం ఈ రోజుల్లో. నా గ్రహాలు బాగున్నా, స్థితిగతులు బాగున్నా, సంపాదన ఉన్నా, ఆస్తులున్నా, పరపతి ఉన్నా, ఏమున్నా కూడా పెళ్లి ఏజ్ మర్చిపోతున్నారు. ఇంకా ఎదగాలి, ఇంకా ఏదో చేయాలి, ఇంకా ఏదో సాధించాలి అని వీరు అనుకుంటారండి. చదువుకునేటప్పుడు నాకు చిన్నపాటి 30,000 రూపాయలు జాబ్ వస్తే చాలండి, సెటిల్ అయిపోతాను అనుకుంటారు. 40,000 రూపాయలు జాబ్ వస్తుంది, ఇది సరిపోదండి. జీవితం ఎదగాలంటే కొంచెం ఒక ఇల్లు ఉండాలి. ఇల్లు వచ్చింది, ఇల్లు అయిన తర్వాత ఇల్లు ఒకటి కాదండి, కారు ఒకటి ఉంటే జీవితం అయిపోతుంది. పక్క నుంచి ఏజ్ కూడా పోతుంది, కానీ ఇంకా ఏదో కావాలని అనుకుంటూనే ఉండాలి. జీవితం సగపాటి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇకపోతే ఈ అబ్బాయికి 40,000 రూపాయలు, అమ్మాయికి 50,000 రూపాయలు శాలరీ రాగానే పేరెంట్స్కి ముందు గర్వం పెరుగుతుంది. పిల్లలకు కాదు, పేరెంట్స్ కి గర్వం పెరుగుతుంది. ఈ రోజు జనరేషన్ పేరెంట్స్ కి గర్వం పెరిగి, మా అబ్బాయి 40,000 వస్తున్నాయి అండి, మినిమం 4 కోట్ల అమ్మాయి కావాలి. అమ్మాయి ఎట్లున్నా పర్లేదు, 2వ పెళ్ళే 3వ పెళ్ళే అవన్నీ కాదండి. పిల్లలు ఉన్నారా, అమ్మ సంతోషం. కానీ 4 కోట్లు ఇచ్చేలా ఉండాలి. ఆస్తి కాదు, 4 కోట్లు ఇస్తారంటే చెప్పండి. మరి ఈ అబ్బాయి ఏం చేస్తారు, 40,000 రూపాయలు సంపాదిస్తున్నారండి. మరి ఇంట్లో ఏదో సొంత ఇల్లు ఉందంటే అమ్మాయిలు ఇస్తారండి. మరి ఇంకేమైనా ఉందా అంటే అమ్మాయిలు ఇస్తారండి. మరి అమ్మాయిలు అన్ని ఇచ్చేటప్పుడు మరి ఈడేం చేస్తాడు నాకు తెలియదు. సరిపోని అమ్మాయిలు కూడా ఎట్లా ఉన్నారంటే, అల్లుడు విదేశాల్లో ఉన్నాడా, అబ్బాయికి 3 పెళ్ళిళ్ళు అంటే అనుభవం ఉన్నట్టు అండి. గ్రీన్ కార్డ్ వస్తుందా, మా అమ్మాయికి గ్రీన్ కార్డ్ ఇప్పిస్తాడా, అయితే ఓకే. ఇదే టైప్ లో ఉన్నారండి పేరెంట్స్. గర్వం వాళ్ళకి, ప్రెస్టేషన్ ఇష్యూ కాదు, ప్రెస్టేజ్. వాళ్ళకి మా అమ్మాయిని విదేశాలకు ఇచ్చేస్తున్నానండి, ఇంటర్ చదివిన అమ్మాయిని విదేశాలకు ఇస్తున్నా అంటే మామూలు విషయం కాదు. ఇక్కడ ఏం చేశారో తెలియదు కానీ, విదేశాలు వాడు ఏం చేస్తున్నాడో తెలియదు కానీ ఇచ్చేస్తారు. ఇచ్చిన తర్వాత ఏమైందంటే వాళ్ళకి కంపాటబిలిటీ అని ఒకటి ఉంటుంది. పెళ్లికి ముందు మనము జాతకాలను పరిశీలన చేస్తాం. జాతకం ఏముందండి, డబ్బులుంటే అవే పోతాయి, ఎడిపోతాయి అండి జాతకం ఉంటే. తర్వాత తెలుస్తుంది వాళ్ళకి. ఆ తర్వాత వాళ్ళకి వీళ్ళకో తగాదలు అవ్వడం, గొడవలు ఆడుకోవటం, కొట్లాడుకోవటం, ఇబ్బంది పడటం, అనేక రకాల ఇబ్బందులు. పిల్లలు పుట్టకపోవటం కానివ్వండి, పట్టించుకోకపోవటం కానివ్వండి, మనసుకి నచ్చకపోవటం కానివ్వండి. పిల్లలు కదా, వాళ్ళకి ఏం తెలుస్తుంది. ఇది మర్చిపోతుంటే కూడా పేరెంట్స్ అప్పుడు కూడా మంచి ప్రెస్టేజ్గా ఉంటారు. ఏమైందండి, విడాకులు ఇచ్చేసి వచ్చేయి అంటారు అనమాట. విడాకులు వచ్చి రాగానే మళ్ళీ ఇంకో పెళ్లి చేస్తారు. అంటే ఇట్లాగా సమాజంలో ఇలా అలవాటు అయిపోయారు. ఒకప్పుడు పెళ్లి చేస్తే ఏదైనా అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ కొట్టుకుంటే కనుక ఇంట్లో పెద్దవారు నచ్చ చెప్పేవారు, అమ్మ అట్లా కొట్టుకోవద్దు, ఏదైనా పొరుగుతో కూడింది, పెళ్ళి అంటే నలుగురు వచ్చి చేసిందమ్మా, మీరు మా ఇంట్లో ఉంటే ఇబ్బంది అవుతుంది, మళ్ళీను పొరుగు పోతుంది, మనకి నాన్నగారు చాలా పేరుంది అని చెప్పి నచ్చ చెప్పి పంపించేవారు. ఈరోజు ఫోన్ చేసి, ఏమ్మా వంట చేయలేదు అబ్బాయి, వచ్చేయమని వచ్చేసి వంట చేసేవాడిని చూసుకుందాం. ఇది ఇప్పుడున్న వ్యవస్థకి. ఇది ఇప్పుడు జాతకం ఎక్కడ ఉంది, గ్రహాలు ఎక్కడ ఉన్నాయి, ఏం కలుస్తున్నాయి, పోని ఇట్లా పోయిందంటే ఇంకో జనరేషన్ ఉంది. అఫైర్స్, అక్రమ సంబంధాలు. పెళ్ళి ఏంటంటే వాడాడు ఉంటుందో తెలియదు, ఈవిడాడు ఉంటుందో తెలియదు. ఇక పెళ్లికి విలువ ఎక్కడ ఉంది? ఇల్లు తీసుకుంటారు, 3 బెడ్రూమ్ ఫ్లాట్, ఒకటి మా ఆవిడికి, ఒకటి నాకు, ఒకటి మా ఇద్దరికి. ఒకళ్ళ ఫోన్ ఒకళ్ళు టచ్ చేయకూడదు. ఫ్రీడమ్. ఆమె జాబ్ చేస్తున్నారు, ఇతను జాబ్ చేస్తున్నారు, ఇద్దరి మధ్య ఫ్రీడమ్ కావాలి. అసలు భార్యాభర్తలు ఎప్పుడు చూసుకుంటారో కూడా అర్థం కాదు. కలుసుకుంటారు తర్వాత విషయం, ఎప్పుడు చూసుకుంటారో మొహమొహలా అర్థం కాదు. అది పరిస్థితి ఉంది. మరి ఈ పరిస్థితిలో నెక్స్ట్ వచ్చే జనరేషన్ కి మరి పెళ్ళి అంటే ఏం చేస్తారు? పిల్లల పెళ్ళని ఒక సర్టిఫికేట్ ఉంటే చాలండి. ఆ సర్టిఫికేట్ తీసుకొని IVFలు ఉన్నాయి, FAFలు ఉన్నాయి, ఇంకా చాలా రకాల సంస్థలు ఉన్నాయి. ఆడపోతే పిల్లలు మధ్య పెళ్ళయిందని చెప్పుకోవడానికి కూడా చాలా సిగ్గుపడుతున్నారు అమ్మాయిలు. ఏముందండి, ప్రూఫ్లు ఏమి ఉండట్లేదు కదా, మామూలు కామన్ గా తీస్తూ ఉన్నారు. ఇంక వాళ్ళ ప్రూఫ్స్ ఏ ఉన్నాయి. సో పెళ్ళంటే ముందు వ్యవస్థలో ఒక బాధ్యత, బంధము, వాల్యూ అనేది లేదండి. అది ఉన్నవాళ్ళు ఉన్నారు, కానీ 85% వీళ్ళే కనిపిస్తున్నారు. సో పెద్దవారు కూడా, ఇది పిల్లల తప్పు కాదండి, పెద్దవారు చూపించేటువంటి యువతత్వం, వారికి ఆశలు, గొంతెమ్మ కోరికలు, ఆశలు, వీటి వల్లనే చాలా మంది ఇబ్బంది పడుతూ లవ్ జిహాద్లని, ఈ రకంగా ఆడపిల్లని ఏడిపించడం కానివ్వండి, మగవాళ్ళని హింసించడం కానివ్వండి జరుగుతూ ఉన్నాయి. టబ్బుల్లోనూ కుక్కర్లోనూ పెడతా ఉన్నాయి. అన్నీ కూడా మాక్సిమం ఏం చేయాలంటే, గ్రహాలు అనేది కలుస్తూ ఉంటాయండి. అలానే ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే, ఏదో ఇంక పెళ్లి చేసుకుందాం ఆనందంతోనో ఉత్సాహంతోనో అరేంజ్ మ్యారేజ్కి వస్తున్నారు. ఏదో ఉన్న దాంట్లో 5%, ఆ 5% కూడా నక్షత్ర బలాలో, గోచారమో, లేకపోతే ఏదో దశల వల్లనో కుదరట్లేదు. కుదిరితే ఎట్లా అంటే, పేరు బలం మార్చేసుకోండి. మీ పేరు మార్చేసుకుంటే చేసేస్తారు. పేరు మార్చుకుంటే జాతకం మారే పని అయితే నేను సీఎం అవ్వాలి ఇప్పటికి.
అంతే కదా. పేరు మారితే జాతకం మారుతుంది అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఉన్నత స్థాయిలోకి వెళ్తారు. ఇక ఈ మూర్ఖులంతా కూడా పేర్లు మార్చి పెళ్లి చేస్తూ ఉంటారు. మరి అది ఎట్లా సెట్ అయితే నాకు ఇప్పటివరకు అర్థం కాదు. నేను నేర్చుకున్న సిద్ధాంతంలో కానీ వేదాల్లో కానీ ఎక్కడా లేదు. పేరు బలంలో నక్షత్రాలు కలవేయకపోతే వదిలేయాలి, లేదా పరిహారం చేసుకోవాలి. పేరు మార్చి వివాహం చేయడం నాకు అర్థం కాదు. అదే కదా ఈ మధ్య అదే చెప్తున్నారు అనమాట. లేదంటే నాగపడికి ప్రతిష్ఠ చేయండి. నాగపడికి ప్రతిష్ఠ చేయడం ఏంటి? నాగపడికి ఎవరు ప్రతిష్ఠ చేయాలి? ఎవరు పడితే వాళ్ళు ప్రతిష్ఠ చేసుకుంటూ పోతే కర్మలు ఎవరు అనుభవించాలి? ఇది ఎప్పటికప్పుడు వాళ్ళు దొరికారు కదా అని చెప్పేసి డబ్బులు గుంజడానికి ఏదో విధమైనటువంటి ఆ క్రియలు అనమాట. దీని ద్వారా ఆ పెళ్లి చేసుకుందాము అనుకునే వాళ్ళకి కూడా విరక్తి వచ్చేస్తుంది. ఎందుకంటే చేసుకున్న తర్వాత సెట్ అవ్వదు ఖచ్చితంగాను. పేరు బలం మారి సూర్యబలం మారుతుందా? రాశి మారుతుందా? నక్షత్రం మారుతుందా? దిశ మారుతుందా? అమ్మాయిలు అబ్బాయిలు అయిపోతారా? కాదు కదా. వాళ్ళకి ఎట్లా మారుతుంది? ఇంటర్ చదివారు మీరు, ఇంటర్ సర్టిఫికేట్ ఉంటుంది కదా పేరు మార్చినా, డిగ్రీ సర్టిఫికేట్ రాదు కదా. మరి పేరు మార్చడంలో ఉపయోగం ఏంటి? మరి అది ఎందుకు చేస్తారో వాళ్ళకే తెలియాలి ఆ సిద్ధాంతం ఏంటో. ఎక్కడ ఏ వేదంలో కూడా పేరు మార్చి వివాహం చేయమని లేదు. ఒకవేళ పొంతన కుదరకపోతే పరిహారాలు ఉంటాయి, అవి చేసుకుంటే సరిపోతుంది. పేర్లు మార్చుకోవడం, విగ్రహాల ప్రతిష్ఠ చేయించడం అనేది అది నాగరికతం కాదది. అదొకటి. ఇకపోతే ఈ 2%, 3% ఉన్న వాళ్ళైతే కంపాటబిలిటీ చెక్ చేసుకుంటారు, దాని తగ్గట్టు పరిహారాలు చేసుకుంటారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఆ పరిహారాలు చేసుకున్నారంటే దిగ్విజయంగా కాపురాలు నడుపుకుంటూ తరతరాలు కూడా బాగుంటారు. భార్యకి భర్త తోడు, భర్తకి భార్య తోడు ఉంటారు. అయితే మీరు అడిగిన దాంట్లో ఇవన్నీ కన్ఫ్యూషన్ అనమాట. ఇక చివరిగా వచ్చినప్పుడు ఏం చేయాలంటే వీరిలో పెళ్లి చేసుకోవడం ఆనందమో, ఉత్సాహమో మైండ్ సెట్ లోనో రావాలి. అది వస్తే ఆ పెళ్లి చేసుకుందాం అనే ఒక కుతూహలం ఉంటుంది. ఉన్న తర్వాత వీరికి గురుబలం, ఈ గురుబలం పెళ్లిలో కావాలి. పెళ్లిలో గురుబలం కావాలంటే 2 రకాలు ఉంటాయి ఇక్కడ. గురువు మన గోచార ప్రకారంగా ఉండడం, దశల్లో గురువు ఉండడం. ఆ స్త్రీలో అయితేమో దశల్లో గురువు కానీ, గోచార ప్రకారం గురువు కానీ నీచనం లేకుండా ఉండటం. అలానే మూడో విషయం ఏంటంటే కనుక శుక్రుని కూడా మనం చూసుకోవాలి ఎక్కడ ఉన్నాడు అని. శుక్రుడి స్థానం, గురు స్థానం సరిగా ఉందా, లేకపోతే వారికి కళత్ర దోషం కానీ, కాలసర్ప దోషం కానీ, నాగదోషం కానీ, కుజదోషం కానీ అలాంటి దోషాలు ఏమైనా ఉన్నాయా అని మనకి స్థానాల్లో చూసుకోవాలి. ఆ చూసుకున్న తర్వాత ఆ స్థానాలకు మనము చరణం అంటే వాటికి పరిహారం చేసుకోవాలి. ఆ పరిహారం చేసుకున్న తర్వాత వారికి పెళ్లి గడియనే వస్తుంది. మూడోది ఉంది ఇక్కడ, ఈ 2 గోచారము దశలు. ఇక మూడోది ఏంటంటే జెండర్, ఇప్పుడు నడిచేటువంటి గ్రహరీత్యా. ఇప్పుడు సపోజ్ మేషరాశి ఉందనుకోండి, అలానే వృషభ రాశి ఉందనుకోండి. వీళ్ళకి ఇప్పుడు ఆ గురువు ఎక్కడ ఉన్నాడయ్యా అంటే కర్కట రాశిలో ఉన్నాడు. ఇప్పుడు ఈ కర్కట రాశిలో గురువు జెండర్ ఇప్పుడు తిరిగేటువంటి గ్రహాలను చూసుకోవాలి. ఈ చూసుకున్నప్పుడు తరుణంలో కూడా ఈ స్థానం మంచి స్థానం, లాభస్థానంలో గురువు ఉన్నాడు అనుకోండి, అప్పుడు మీకు పెళ్లి గడులు ఉన్నా లేకపోయినా, గురుబలం మీకున్నా లేకపోయినా పెళ్లి అనేది అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. ఇలాగా గోచార ప్రకారంగా కూడా పెళ్లి గడి లేకపోయినా, పెళ్లి యోగ్యత లేకపోయినా పెళ్లి అవుతుంది చాలా మందికి. అంటే ఇప్పుడు నడిచేటువంటి గ్రహస్థితిని పరిశీలన చేసుకోవాలి. ఇది కూడా ఒకటి భాగం. ఇలా 3 అధ్యాయాలు చూసుకుంటే ఆ అధ్యాయాలు ఎక్కడ లోపం ఉంది, ఎలాంటి అబ్బాయి వస్తాడు, ఎలాంటి అమ్మాయి వస్తుంది అనేది మనకు తెలుస్తూ ఉంటది. కాబట్టి ఇది నీకు పెళ్లి గడిలే ఉండాలి, నీకు శుక్రదశలోనే అవుతుంది, లేకపోతే నీకు గురుదశలోనే అవుతుంది, అలా ఏం లేదండి. ఇలా 3 రకాలుగా చూసుకొని నవాంశ అంటారు. ఈ నవాంశను కూడా మనము ఒకసారి పరిశీలన చేయాలి. నవాంశలో 9వ స్థానంలో శుక్రుడు ఉన్నా, నీచంలో ఉన్నా, గురువు దానికి వెళ్ళి చూస్తున్నా కూడా కళత్ర దోషం అంటారు. వచ్చేటువంటి భర్తలో అంగవైకల్యం, లోపాలు ఉండటమా, కోపమా, తాపమా, అలానే కొట్టేవాడు వస్తాడా, తిట్టేవాడు వస్తాడా, శాడిస్ట్ వస్తాడా అని మనకు తెలుస్తుంది. దానికి పరిహారం ఏమిటి? దాని పరిహారం రావి చెట్టుకో, యాప చెట్టుకో కళ్యాణం చేయించి, లేదంటే కొబ్బరి చెట్టుకి కళ్యాణం చేయించడం పరిహారం. అప్పుడు మంచి నడవడిక నేర్చుకొని అర్థం చేసుకుంటూ భర్త రావడం అనేది ఈ పరిహారం చేస్తాం కాబట్టి వస్తుంది. ఇక కాలసర్పదోషం, నాగదోషం అంటే సంసారంలో ఇప్పుడు చికాకులు, పరాకులు ఉంటాయి. అంటే 6వ స్థానం, 7వ స్థానం మనం చూసుకోవాలి. ఈ చూసుకున్నప్పుడు ఏంటంటే ఈ చికాకులు, పరాకులు ఉన్నప్పుడు ఏం చేయాలంటే గౌరవం తయారు చేసుకొని బుధవారం రోజున మనం పసుపు కొమ్ములు తెచ్చుకొని నానపెట్టుకొని, గురువారం రోజున మిక్సీ పట్టుకొని గౌరవం తయారు చేసుకొని, నిలువెత్తు బంగారం అవసరం, గ్రామ్ బంగారం ఉన్నా సరే, ముక్కుపుడకనే ఉంటుంది ఎవరికోళ్ళకి, ఆ బంగారం అక్కడ అమ్మవారి దగ్గర ఉంచి రాగి ఆకులు 2, తవనపాకులు 2 దానిపైన అమ్మవారిని పెట్టుకోవాలి. గౌరమ్మని, ఆ పసుపుని గౌరవం పెట్టుకొని గంధంతో బొట్టు పెట్టి, కుంకుమతో బొట్టు పెట్టి ప్రాణప్రతిష్ఠ అవుతుంది. ప్రాణప్రతిష్ఠ అయిన తర్వాత మనకు ఒక చిన్న గ్రామ్ బంగారమైన అమ్మవారికి సమర్పించేసుకొని ఆ అమ్మవారికి పూజించుకోవాలి. ఆ అమ్మవారికి పూజించుకున్న తర్వాత ఆ పసుపు మొత్తం మనము వంటలు వాడుకుంటున్నాం. ప్రతిరోజు ఇంట్లో అందరూ తినొచ్చు. వంటలు వాడుకుంటూ ఉంటే ఆ పసుపు అయిపోయే లోపు మనకి ఆ కలత్ర దోషం ఏదైతే నాగదోషం, కుజ దోషాలు లాంటివి వెళ్ళిపోతూ ఉంటాయి. అప్పుడు వీరికి వివాహ యోగం వస్తుంది. మంచి భర్త, శాడిస్ట్ లాంటి వాళ్ళు కాకుండా మంచి భర్త వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. మరొకటి ఏంటంటే సర్పదోషం మరొక రాగా ఉంటుంది. అనే కర్మల వల్ల వచ్చేటువంటి సర్పదోషం. ఇది 5వ స్థానం, 9వ స్థానం, 8వ స్థానం తెలుస్తుంది. కర్మలు అంటే పెద్దవారు చేసినటువంటి కర్మలు, పాపాలు, క్రియలు. అలానే పెద్దవారు ఏదైనా మొక్కుబళ్ళు ఉండి, ప్రమాణాలు ఉండి, సేవలు చేస్తూ వదిలేసినటువంటి కర్మలన్నీ మనకు వచ్చేస్తాయి ఒక్కొక్కసారి. అప్పుడు కూడా పెళ్లిళ్ళు అవ్వు. అప్పుడు ఏంటంటే బాడీ మీద మచ్చలు రావటము,
రావడము, స్కిన్ ప్రాబ్లమ్స్ రావడము, బ్లడ్ సర్క్యులేషన్ రావడం, గ్రంథుల సమస్య, థైరాయిడ్, ఆస్తమా, సైనస్, అలాంటి బ్రెయిన్ క్యూబర్స్ లాంటివి రావటము, మనకి ఎంత చేసినా ముందుకెళ్ళలేకపోవటము, ఇలాంటి దోషాలు ఉంటే కనుక మట్టి పిడతలో ఆవు పాలు ఒక 1 లీటర్ పట్టేలా మట్టి పిడత తీసుకొని అందులో ఆవు పాలు నింపాలి. టెట్రా అయినా ఇప్పుడైనా ఇక్కడ ఉన్న టౌన్స్ లో మామూలు దొరకలాంటి దొరకవు కాబట్టి ఆవు పాలు నింపేసి దాంట్లో కొంచెం పసుపు, దాంట్లో కొంచెము సాఫ్రాన్ కుంకుమ పువ్వు, దానిలో కొంచెము మిరియాలు, బ్లాక్ పెప్పర్ సీడ్ దాంట్లో వేసేసి, దాంట్లో కొన్ని తెల్ల ఆవాలు వేసేయాలి, దాంట్లో కొంచెం నల్ల నువ్వులు వేయాలి, చిటికే వేసేసి కర్పూరం బిళ్ళ ఒకటి వేసేసి తల చుట్టూ 7 times, తల దగ్గర నుంచి కాలు వరకు 7 times దిష్టి తీసుకొని ఎక్కడైనా రోడ్డుకి విరువైపులా కానీ పొలాల్లో కానీ గట్ల కానీ చెట్ట కింద కానీ ఎక్కడైనా కొంచెమైనా మెట్టుగా ఉన్నటువంటి పుట్టలు ఉంటాయి, దాంట్లో పోయకూడదు, ఆ పుట్ట దగ్గర పెట్టేసి రావాలి. మంగళవారం లేదా శనివారం రోజు చేయాలి. ఇలాంటివి చేస్తే పెళ్లి యోగ్యత అనేది రాకపోయినా పెళ్లి యోగ్యత ఉంటుంది. పేరు మార్చుకునే పని లేదు, విగ్రహ ప్రతిష్ట పని లేదు. మనం ఇంట్లో చేసుకునే ఇంగ్రీడియంట్స్ తో, ఇంట్లో చేసుకునే పద్ధతులతోనే మనం చేసుకుంటే డబ్బులు ఖర్చు లేకుండా చిన్నపాటి ఖర్చుతో వీరికి అన్ని రకాల దోషాలు పోతాయి. అప్పుడు పెళ్లి అయ్యేటువంటి యోగ్యత వస్తుంది. ఇలాగా గురువు 3 స్థానాల్లో చూసుకోవాలి. శుక్రుడు ఎక్కడ ఉన్నాడో చూసుకోవాలి. వీళ్ళిద్దరే పెళ్లి చేసేదానికి. మరొకటి కుజదోషం ఉంటుంది. ఈ కుజదోషానికి ఏంటంటే జొన్నలు, రాగులు, సజ్జలు, ఉలవలు, ఈ 4 ఐటమ్స్ కూడా తల చుట్టూతా దిష్టి తీసేసుకొని, కర్పూరం బిళ్ళతో తల చుట్టూతా దిష్టి తీసుకొని, నారికెలంతో కొబ్బరికాయతో తల చుట్టూతా దిష్టి తీసుకొని మంగళవారం రోజున చేసేసుకొని ఇవన్నీ కూడా పారేడు నీళ్లు వేసి ఉండాలి. ఎక్కడైనా ఒంటి బట్టలతో నది, వాగు, ఏరు, సెలయేరు, కుంట, కాలువ, కోనేరు ఇలాంటి వాటిలో స్నానం ఆచరించాలి. మంగళవారం రోజున ఉదయం సమయంలో ఈ స్నానం ఆచరించిన ఒంటి మీద బట్టలు కూడా ఒడిచి వేసేసి వేరే బట్టలు వేసేసుకొని అక్కడ అమ్మవారు కానీ స్వామివారు కానీ ఉంటే గనక అక్కడ నేతి దీపం పెట్టాలి. మట్టి పరిమితిలో నేతి దీపం పెట్టాలి లేదా నిమ్మ దీపం పెట్టాలి. అప్పుడు వీరికి ఎన్నో రకాలైనటువంటి దోషాలు పోతే పెళ్లి యోగ్యత అనేది వస్తూ ఉండేది. ఇలాంటివి చేసుకుంటే సరిపోతుంది కానీ పేరు మార్చుకుంటేనో లేకపోతేనో ఇంకోటి చేస్తేనో విగ్రహ ప్రతిష్ఠ చేస్తేనో అది అనారోగ్యం. ఇంకా కూడా జాతకంలో ఇంకెన్నో రకాల దోషాలు ఉన్నాయి, ఇంకా ఇవన్నీ కూడా చేసినా అవ్వట్లేదు అనుకుంటే కనుక స్త్రీలు అయితేనేమో బుధు పశుపత హోమం అని ఉంటుంది, గురు పశుపత హోమం అని ఉంటుంది, అది చేయించుకోవాలి. ఇక అయితే కనుక ఈ గురు పశుపత హోమం అయితే కనుక ఆగస్టు మాసంలో హైదరాబాద్ ప్రాంతాల్లో అయితే మనమే నిర్వర్తిస్తున్నాము. అలానే పురుషులకైతే మాత్రం అదే సమయంలో పురుషులకైతే కన్యా పశుపత హోమం అని ఉంటుంది. వాళ్ళు దానాలు చేసినా, యజ్ఞాలు చేసినా, యాగాలు చేసినా, పూజలు చేసినా, వ్రతాలు చేసినా ఫలించట్లేదు, మాకు అవ్వట్లేదు అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క హోమంలో పాల్గొనవచ్చు. ఇది వచ్చేసి కన్యా పశుపత హోమం చేస్తున్నారు. కాబట్టి ఈ 2 హోమాలు చేయించుకోవడం ద్వారా పెళ్లి కాని వారికి, పెళ్ళై భార్యభర్త విడిపోయిన వారికి, పిల్లల దూరమైన వారికి, పెళ్ళై పిల్లలు పుట్టిన వారికి కూడా ఈ హోమం అనేది చాలా ప్రతిఫలంగా ఉంటుంది. ఎవరైనా ఇండిపెండెంట్ గా కూడా వారి పరిసర ప్రాంతాల్లో కనుక వారి ప్రాంతాల్లో చేస్తుంటే కనుక ఖచ్చితంగా ఈ యొక్క హోమం చేయించుకోవడం ద్వారా వారికి పెళ్లి యోగ్యత అయితే ఖచ్చితంగా వస్తుంది. ఓకే గురువు గారు, ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి ప్రేమించుకొని పెళ్లి చేసుకుందామని ఇద్దరు ఉంటారనమాట. సో వాళ్ళకి జాతకాలు సెట్ అవ్వట్లేదు, గ్రహస్థితులు మంచిగా లేదు వాళ్ళిద్దరికి. సో వీళ్ళకి ఏ విధమైన పరిహారాలు ఉంటాయి? ముందుగా వీరికి పెళ్లి అనేది బంధం, బాధ్యత. లవ్ అనేది అట్రాక్షన్. మీరు ఎంతవరకు బంధం బాధ్యత ఉన్నారో చూసుకోవాలి. లవ్ ఎంతవరకు అట్రాక్షనే ఉంటుంది. వీరు ఎంతవరకు బాధ్యత తీసుకుంటున్నారు, లేకపోతే మాత్రం ఖచ్చితంగా పెళ్ళైన తర్వాత ఇబ్బంది పడతారు. లవ్ మ్యారేజ్ చాలా వరకు సక్సెస్ అవ్వు అనుకోవడానికి కారణం ఏంటంటే పెళ్లికి ముందు అట్రాక్షన్ ఉంటుంది, ఒకరి మీద ఒకరికి భావం ఉంటుంది. కానీ పెళ్ళైన తర్వాత ఏమైందంటే బాధ్యత పెరుగుతుంది, ఒకరి మీద ఒకరికి బాధ్యత ఉంటుంది. అలాంటప్పుడు ఒకరికొకరు నచ్చరు. ఈ ముందు ఇది ఆలోచించుకోవాలి. మనం అర్థం చేసుకోగలుగుతున్నామా లేదా, ఎక్కడైనా భంగపడుతున్నావా, బాధపడుతున్నావా, ఇవన్నీ ఆలోచించుకున్న తర్వాత లవ్ మ్యారేజ్ కూడా సక్సెస్ అవ్వాలి అంటే కనుక కాళికామాత ఆ స్తోత్రం ఉంటుంది, అది కూడా చేసుకోవచ్చు. శుక్రునికి గురువుకి బోధన చేసుకోవచ్చు. శుక్రుడికి గురువుకి ఉపదేశం చేసుకుంటూ మంత్ర జపం చేసుకోవాలి. ప్రతిరోజు కూడా కూర్చొని శుక్రుడికి 9 మాలలు, అలానే గురువుకి 6 మాలలు, మొత్తం 15 మాలలు చేసుకుంటూ ఇంట్లో ఎక్కడైనా కూర్చోవచ్చు. పరిసర ప్రాంతాల్లో, ఆలయాల వద్దన ఎక్కడైనా కూర్చొని స్ఫటిక మాల తీసుకోవాలి. ఇది అగ్నిహోత్రం చేసినటువంటి స్ఫటిక మాల అంటే చాలా మంచిది. అగ్నిహోత్రం చేసిన స్ఫటిక మాల అయితే మన దగ్గర అవైలబుల్ గా ఉంటాయి, లభ్యపడుతూ ఉంటాయి. అలానే ఈ స్ఫటిక మాల తీసుకొని జపం చేసుకుంటూ ఉంటే కనుక ఖచ్చితంగా వారికి పెళ్లి అయ్యేటువంటి యోగ్యత ఉంటుంది. 11 రోజులు స్త్రీలైతే, పురుషులైతే 21 రోజు కానీ 40 రోజు కానీ బ్రహ్మచర్యం పాటించాలి. నాన్ వెజ్ భుజించకూడదు. ఈ యొక్క శుక్రగ్రహానికి గురుగ్రహానికి మనము జపం చేసుకున్నట్టయితే ఎవరికి వారి చేసుకోవచ్చు. జపం చేసుకుంటా ఉంటే గనక ఖచ్చితంగా పెళ్లి అయ్యేటువంటి యోగ్యత అయితే వారికి లభ్యపడుతూ ఉంటుంది. ఓకే గురువు గారు, చాలా బాగా చెప్పారు, ధన్యవాదాలు.